హాయ్ అందరికీ, వెల్కమ్ టు శాస్త్రాస్ కిచెన్. ఈ వీడియోలో బెండకాయలతో కాల్చిన రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, రెసిపీ టేస్టీగా ఉంటుంది, తక్కువ ఆయిల్తో కంప్లీట్ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా బెండకాయలన్నీ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల బెండకాయ జిగురుగా ఉండదు పచ్చడి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లోకి నీట్గా తీసి పక్కన పెట్టుకోండి. బెండకాయలు లేతగా ఉన్నా పర్వాలేదు, ముదిరినవైనా పర్వాలేదు. అదే పాన్ పైన ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఘాటు పెట్టుకోండి. అన్నిటికీ ఇలా ఆయిల్తో స్ప్రెడ్ చేసి అటు ఇటు తిప్పండి. ముందుగా మిరపకాయలు వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇంకొక 5 మినిట్స్ ఉల్లిపాయ, టొమాటో బాగా వేయించుకోండి, లేకపోతే పచ్చి స్మెల్ ఉంటుంది. అన్నీ వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోండి. అదే పాన్లో సరిపడా వెల్లుల్లిపాయలు తీసుకొని అన్నీ వేయించుకోండి. ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 10 పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 5 to 6 సరిపోతాయి. అన్నీ చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పైన స్కిన్ తీసేసి టమాటో పండు కట్ చేసుకోవాలి, లేకపోతే పైన మాడు స్మెల్ ఉంటుంది కదా, అది స్మెల్ వస్తుంది పచ్చడి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయతో పాటు ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమీ ఎక్కర్లేదు. ఒకసారి పల్స్ ఇవ్వండి అంతే, రెండోసారి చిన్న పల్స్ ఇవ్వండి. మెత్తగా చేస్తే గ్రైండ్ బాగోదు. కొద్దిగా పచ్చగా నూరుకొని తర్వాత ఇలా పోపు వేసుకోండి. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్.